ముందుగా అందరికీ జైబీ. ఇవాళ ముఖ్యంగా అనంతపురం జిల్లా ఊరగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో అలాంటి విద్యార్థులందరినీ కూడా మన జైబీలో భారత పార్టీ అధినేత మన్యం శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారు చదువుకోవడానికి మా పార్టీ తరఫున సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లా ఊరగొండ నియోజకవర్గంలో దాదాపు ఎన్నో మార్లు జైబీలో భారత పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో చేసి మా జైబీలో భారత పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు ఇవాళ జల్లెపల్లి గ్రామంలో ఏదైతే నోట్బుక్స్ ఇచ్చామో వాటన్నిటిని కూడా మీరు చక్కగా చదువుకొని ఏదైనా అవసరం పడితే మా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిపోతాము. మీకు ఏదైనా చదువుకోవడానికి ఏదైనా బుక్స్ మెటీరియల్స్ కావాలన్నా కూడా మా జైబీలో భారత పార్టీకి కాంటాక్ట్ చేసి మేము స్వయానా మన స్కూల్ గారికి కూడా తెచ్చి ఇస్తామని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రులుగా తెలియజేస్తున్నాను. అలాగే భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాలలో నడుస్తున్నటువంటి మన మన్యం శ్రీ జడ శ్రావణ్ కుమార్ సార్ గారిని అందరూ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చదువుకొని మన శ్రావణ్ కుమార్ సార్ లాగా ఓ స్థాయిలో జడ్జి లాగా ఉండాలనేటువంటి దృఢమైన సంకల్పంతో అలా ముందుకు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరందరూ బాగా చదువుకొని మన తల్లిదండ్రులకి ఎప్పుడైతే మనం గౌరవం ఇస్తామో అప్పుడే మన చదువులో కూడా ముందుంటామనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం. మనకు పాఠాలు నేర్పిస్తున్నటువంటి గురువుని గౌరవించడం సాటి పౌరునిగా మన బాధ్యత. ఇవాళ మనం పాఠాలు నేర్పిస్తున్నటువంటి గురువులు ఇవాళ క్రమశిక్షణ తప్పకుండా పాఠాలు నేర్పిస్తుంటే ఓ స్థాయిలో ఓ ఐఏఎస్ కావచ్చు, ఓ కలెక్టర్ కావచ్చు, ఒక ఎస్పీ కావచ్చు, ఒక జడ్జి కావచ్చు, ఆ పోస్ట్లో ఉన్నారంటే ఇవాళ మనకు పాఠాలు నేర్పుతున్నటువంటి గురువులే వాళ్ళు కారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనకు పాఠాలు నేర్పుతున్నటువంటి గురుని గౌరవించడం మన బాధ్యత. ఇది అందరూ తెలుసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. జై భీమ్, జై భారత్.